సౌత్ ఆఫ్రికా జట్టు 2 వికెట్లను కోల్పోయింది. తస్మిన్ బ్రిడ్జ్, అన్కేకే బోచ్ అవుట్ అయ్యారు. తస్మిన్ బ్రిడ్జ్ 23 రన్స్ చేయగా బోచ్ డకౌట్ అయ్యారు. నల్లపరెడ్డి చరణి 1 వికెట్ తీశారు. క్రీజ్లో ఉన్న లారా వోల్వర్డ్ లూజ్ భారత్ విధించిన టార్గెట్ను ఛేదిస్తున్నారు. అంతకుముందు సౌత్ ఆఫ్రికాకు భారీ టార్గెట్ విధించింది టీమిండియా. ఉమెన్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత మహిళా జట్టు రెచ్చిపోయింది. షెఫాలి వర్మ, దీప్తి శర్మకు తోడు చివర్లో రిచా ఘోష్ ధనాధన్ ఇన్నింగ్స్తో భారత్ భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. సౌత్ ఆఫ్రికా జట్టు 2 వికెట్లను కోల్పోయింది. తస్మిన్ బ్రిడ్జ్, అన్నేకే బోచ్ అవుట్ అయ్యారు. తస్మిన్ బ్రిడ్జ్ 23 రన్స్ చేయగా బోచ్ డకౌట్ అయ్యారు. నల్లపరెడ్డి చరణి 1 వికెట్ తీశారు. క్రీజ్లో ఉన్న లారా లూస్ భారత్ విధించిన టార్గెట్ను ఛేదిస్తున్నారు. అంతకుముందు సౌత్ ఆఫ్రికాకు భారీ టార్గెట్ విధించింది టీమిండియా. విమెన్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత మహిళా జట్టు రెచ్చిపోయింది. షెఫాలి వర్మ, దీప్తి శర్మకు తోడు చివర్లో రిచా ఘోష్ ధనాధన్ ఇన్నింగ్స్తో భారత్ భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. రైట్, ఇక క్రికెట్ మ్యాచ్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి తేజస్వి అందిస్తారు. తేజస్వి, మ్యాచ్ అప్డేట్స్ ఏంటి? రైట్ జ్యోతి, ప్రస్తుతం అయితే ఇండియా చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉందనే చెప్పాలి. సౌత్ ఆఫ్రికా అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసి బ్యాటింగ్ చూస్ చేసుకున్నారో మేబీ అది ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదేమో అనిపించింది. వన్ సైడెడ్గా కెప్టెన్ లారా వోల్వర్డ్ అయితే టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. తను ఒక్కటే సింగిల్గా ఫైట్ చేస్తుందనే చెప్పాలి. ఒక సైడ్ వికెట్స్ పడుతూ వస్తున్నాయి అండ్ ఇంకొక సైడ్ తనైతే హాఫ్ సెంచరీకి చాలా దగ్గరగా ఉంది. అండ్ తను కూడా స్టార్టింగ్ స్ట్రగుల్ అయిన కండిషన్. తను ఇంతకు ముందు మ్యాచెస్లో ఎలా ఉందో అంత కంఫర్టబుల్గా లారా వోల్వర్డ్ కూడా లేదు. అండ్ యాజ్ యూజువల్ బాష్ కానీ బ్రిడ్స్ వాళ్ళు జనరల్గానే మంచి ఫామ్లో లేరు. సో ప్రస్తుతం వాళ్ళు కూడా ఆ 2 వికెట్స్ పడిపోయి ఇండియా ఈ 15 ఓవర్స్ అయ్యేటప్పటికి ఎలాంటి పొజిషన్లో ఉన్నారో ఇండియాతో కంపేర్ చేస్తే కొంతవరకు బ్యాక్ ఫుట్లోనే ఉన్నారు సౌత్ ఆఫ్రికా అని చెప్పాలి. అండ్ మరి నెక్స్ట్ వచ్చే బ్యాటర్స్ ఆ ప్రెషర్ తీసుకొని వాళ్ళు కనుక పర్ఫామ్ చేస్తే మనం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం మన బౌలర్స్ గురించి మాట్లాడుకోవాలి. రేణుకా సింగ్ ఠాకూర్ చాలా ఎకనామికల్గా బౌల్ చేయడం చూసాము. అంటే క్రాంతి గౌడ్ కొంచెం రన్స్ లీక్ చేస్తున్నప్పటికీ శ్రీచర్ని చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది మన తెలుగు అమ్మాయి. అండ్ తను 1 వికెట్ తీసుకోవడం జరిగింది. తనే ఆ బ్రేక్ త్రూ స్టార్ట్ చేసింది అండ్ చాలా ఎకనామికల్గా కూడా బౌల్ చేస్తుంది. తను ఇప్పుడిప్పుడే కెరియర్ స్టార్ట్ చేసింది అండ్ తన కెరియర్లో ఫస్ట్ వరల్డ్ కప్ ఆడుతోంది. ఇలాంటి కండిషన్లో తను అంత ఎకనామికల్గా వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయడం అనేది మన తెలుగు వాళ్ళకి ఒక రకంగా గర్వం అని చెప్పుకోవాలి. అండ్ తనతో కూడా ఎప్పటికప్పుడు కెప్టెన్సీ కూడా చాలా ప్రొయాక్టివ్గా ఉంది. కెప్టెన్ ఎప్పటికప్పుడు బౌలర్స్తో మాట్లాడుతూ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ చేస్తూ చాలా బాగా కెప్టెన్సీ చేస్తోంది. అండ్ మన ఫీల్డింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మన ఇండియన్ టీమేనా ఫీల్డింగ్ చేస్తుంది అనేంత బాగా ఫీల్డింగ్ చేస్తున్నారు. బౌండరీస్ దగ్గర చాలా రన్స్ అయితే కట్టడి చేస్తున్నారు. సో ఇలాగే కనుక కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా వరల్డ్ కప్ మనదే అనే కాన్ఫిడెన్స్ అయితే ప్రస్తుతానికి మనకిచ్చారు జ్యోతి.